విదేశాల నుంచి భారత్కు డబ్బులు కట్టలు కట్టలుగా వచ్చి పడుతున్నాయి. విదేశాల్లోని మన వాళ్ళు ఇక్కడ తమ వాళ్లకు లక్షల కోట్ల డబ్బులు పంపుతూ రికార్డులు సృష్టిస్తున్నారు. దీంతో రెమిటెన్స్ స్వీకరణలో ప్రపంచంలోనే భారత్ నంబర్ 1గా నిలవగా రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ 4, 6 స్థానాల్లో నిలిచాయి. విదేశాలకు వెళ్లడం భారత్లోని ఎంతో మంది కల. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, అరబ్ దేశాలు ఇలా విదేశాలకు వెళ్లాలి, డబ్బులు బాగా సంపాదించాలి అంటూ కలలు కనని మధ్యతరగతి ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎంత కష్టమైనా సరే విదేశాలకు వెళ్లాలి, అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి, 2 చేతుల బాగా సంపాదించుకోవాలి అని కలలు కంటారు. దీనికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని వ్యయ ప్రయాసాలకైనా ఓర్చుకుంటారు. అలా ఆ కలను సాకారం చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మన దేశంలో ఉన్న తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, కుటుంబ సభ్యులకు తమ సంపాదనను పంపిస్తూ ఉంటారు. అలా విదేశాల్లోంచి భారతదేశంలోని ఖాతాల్లోకి వచ్చే డబ్బును ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటారు. అలా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ కష్టార్జితాన్ని దేశానికి పంపడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందిన విదేశీ చెల్లింపులు అంటే రెమిటెన్స్లు ఏకంగా 11.51 లక్షల కోట్లు పంపినట్లు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24తో పోలిస్తే ఇది 14% అధికమని ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. ఇలా రెమిటెన్స్ల రూపంలో అందుకున్న మొత్తం సొమ్ము పరంగా చూస్తే ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యుఎస్ నుంచి రెమిటెన్స్ల వరద పారుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2వ స్థానంలో మెక్సికో, 3వ స్థానంలో చైనా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి భారీగా సొమ్ము అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో, ఏపీ 6వ స్థానంలో నిలిచాయి. నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే అన్ని దేశాల కంటే భారత్ రెమిటెన్స్ల విషయంలో ముందంజలో ఉంది. ఇక గత 8 ఏళ్లలో భారత్కు ఈ నగదు ప్రవాహం రెట్టింపైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2016-17లో మన దేశానికి అందిన నగదు మొత్తం $61 బిలియన్ మాత్రమే ఉండగా 2023-24 దీనికి రెట్టింపునకు పైగా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం సహా పలు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక విదేశాల నుంచి భారత్కు వస్తున్న నగదులో దాదాపు 60% అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే నుంచే వస్తోంది. అయితే గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న నగదు మాత్రం స్వల్పంగా తగ్గుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మన దేశానికి డబ్బులు పంపిస్తోన్న భారతీయులు 1.5 కోటికి పైగానే ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట లభించింది. అక్కడ సంపాదించి స్వదేశాలకు పంపే సొమ్ముపై ప్రతిపాదించిన పన్నును అమెరికా చట్టసభ సెనెట్ 3.5% నుంచి 1%కి తగ్గించింది. అంతేకాదు అమెరికాలోని బ్యాంకు ఖాతాలు, అక్కడ జారీ అయిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బదిలీ చేసే సొమ్మును ఈ పన్ను నుంచి మినహాయించింది. కేవలం నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపంలో పంపే రెమిటెన్స్లకే పన్ను వర్తిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి బిగ్ బ్యూటిఫుల్ చట్టం ముసాయిదాలో సెనెట్ మార్పులు చేసింది. అంటే సాంకేతికంగా రెమిటెన్స్లపై పన్ను దాదాపుగా లేనట్టే. అమెరికాలో సుమారు 29 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు అంచనాలున్నాయి. వీరంతా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.70 లక్షల కోట్లకు పైగా సొమ్మును భారత్కు రెమిటెన్స్ల రూపంలో పంపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట లభించినట్లే. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సత్తా చాటే భారతీయులు రెమిటెన్స్ల విషయంలోనూ సత్తా చాటుతూ ఉండడం శుభపరిణామమంటున్నారు ఆర్థికవేత్తలు.